ఏదో శాంక్షన్ అయిందంటే గొప్పలు చెప్పుకున్నారు కదా, ఈ రోజంతా ప్రాజెక్ట్ వద్దంటున్నారు. అంటే నీవు ఈ ప్రాంత అభివృద్ధికి నిరోధకంగా మారినావు. ఈ అభివృద్ధిని ఆటంకం పరవాలి, ఈ అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఇక సంపాదన అంటే నాది తెరిచిన పుస్తకం. నా సంపాదన ఏదో ప్రజలకు బాగా తెలుసు. నీ సంపాదన గురించి చెప్తాను నేను. 2009లో లక్షలు చూపించినావు నీ ఆస్తి, ఎక్కడ అఫిడవిట్లో. 2018లో కోట్లలో చూపించినావు. 2023లో 69 కోట్లు చూపించినావు. నేను చెప్పేది కాదు ఇది, నీ అఫిడవిటే చెప్తుంది. ఏమన్నా వ్యవసాయం చేసినావు, నువ్వు ఏమన్నా బిజినెస్ చేసినావా, ఏం చేసినావు? లేకపోతే నువ్వు కోట్లకు పోయి ఏమన్నా లాయర్గా వాదించి సంపాదించినవా? అన్ని దొంగ సొమ్ము నీది. నల్లమందంతో తొవ్వినావు. అక్రమ ఇసుక రవాణా చేసింది నీవు, నల్లమల్ల పాత గుళ్ళు తొవ్వింది నీవు, రౌడీజం చేసింది నీవు, గూండాయుధం చేసింది నీవు. ఏ అధికారి కూడా స్వేచ్ఛగా పనిచేయలేదు ఇక్కడ. ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో బతికింది 10 సంవత్సరాలు. ఇప్పుడిప్పుడు అచ్చంపేట స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ స్వతంత్రం, భారతదేశం స్వతంత్రం వస్తే ఏ రకంగా ప్రజలు సంతోషపడ్డారో ఇవాళ అచ్చంపేటకు స్వతంత్రం వచ్చింది, ఓ దుర్మార్గుడు పోయిండు అని సంతోషపడుతున్నటువంటి ప్రజలకు మళ్ళీ నీవు నిన్నమన్నా ఏంది మన బ్రహ్మరాంబ టెంపుల్లో ప్రభ మహమ్మేశ్వర ప్రభ కడుతుంటే ఆడవచ్చి కూడా రాజకీయమే. ఆడవచ్చి 3 తార కింద కూర్చున్నాడు. సిగ్గు అనిపించాలి నీకు. సిగ్గుంటే, నిజంగా సిగ్గుంటే ఒక ఎమ్మెల్యే, ఇంతకుముందు ఎమ్మెల్యే చేసినావు, ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా? నీవు ఎస్సీ ఎస్టీ కేసు పెడతావు? ఓ పనికి మాల వేదో ఎవరైనా పెడితే దాన్ని ఖండించాలి, నిజంగా ఉంటే పెట్టాలి. మా నాయకుడు, మా కార్యకర్త అరగముందే నన్ను ఎస్సీ ఎస్టీ అని తిట్టిండు, గుళ్ళకు రానే లేదని కులం పేరు చెప్పుకున్నాడు. ఎవరు చేతగానుడు, చేతనేడు ఎవరు కులం పేరు చెప్పుకోకూడదు. రాజ్యాంగంలో చేతగానే మనుషులే కులాన్ని వాడుకుంటారు. నా జీవితంలో నేను ఎప్పుడు కులాన్ని వాడుకోలేదు. నేను వాడను. ఐఎమ్ ది జనరల్ క్యాండిడేట్. నేను నీ లెక్క మాటి కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తే మొన్న బట్టిన గతే మళ్ళీ పడుతుంది. లేచి బండకేసి కొడితే, లేవకుండా కొడితే ఇంకా సిగ్గు వస్తలేదు నీకు. చింత తెచ్చినా పులుపు కావలేదు అన్నట్టుగా మళ్ళీ అవే వేషాలు వేస్తున్నావు. ప్రజలు బుద్ధి చెప్పే కాలం త్వరలోనే ఉంది. ఇప్పటికైనా మంచిలాగా మసులుకో. తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోము. ఒక పద్ధతి పంట రాజకీయాలు చేయాలి. మానవత విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. రాజకీయం అనేది ఒక కులానికో మతానికో కాదు, అందరికోసం రాజకీయం చేయాలి. 10 కాలాల పాటు ఉండేది 10 మంత్రులు పనికొచ్చేటువంటి పని చేస్తే ప్రజలు మెచ్చుకుంటారు, ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. కానీ నువ్వేం చేసినావు? 100 సంవత్సరాలైనా కానీ ఓ పనికి మాలిన ఎమ్మెల్యే గతంలో ఉండేది. అటువంటి ఎమ్మెల్యే గతంలో మరి ఎవరు లేరు. గతం ముందు ఉండలేదు, తర్వాత కూడా ఉండలేదనే ఒక అచ్చంపేటకు మాయను మత్త తెచ్చినటువంటి నీవు ఇవాళ మా గురించి మాట్లాడతావా? నేను మహేంద్రనాథ్ గారి ఆశయాల కట్టుబడి పనిచేస్తున్నా. మహేంద్రనాథ్ గారు నాకు రాజకీయంగా నాకు ఆదర్శం. మేము ఈ రకంగా పనిచేస్తే నీ వాళ్ళు వచ్చేమో మళ్ళీ అదే మొదలు పెట్టాం. మళ్ళా ప్రశాంతంగా ఉన్న అచ్చంపేటను మళ్ళీ ఏదో రకంగా అలజడి సృష్టించాలి, గూండాయుధం చేయాలి, రౌడీయుధం చేయాలంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, ఈ చట్టం చూస్తూ ఊరుకోదు. ఇప్పటికైనా మాటలు మంచిగా రావాలి, పద్ధతి మార్చుకోవాలి, ప్రజల్లో ఉండి పనిచేయి. తప్పేం కాదు, ప్రజల కోసం పనిచేయి. ఇవాళ ఆయన జైలుకు పోతాంటే ఎవరి కోసం? ఎవరి కోసం జైలుకు పోతా? నిన్ను జైలుకు పంపాలి. నిజంగా చెప్పాలంటే నువ్వు చేసిన తప్పుడు విధానాలు, నువ్వు చేసిన అరాచకం, నువ్వు చేసినటువంటి తప్పుడు కేసులకు నిన్ను జైలుకు పంపాలి లెక్క ప్రకారంగా. మేము భూ కబ్జాలు చేస్తాం. నేను కానీ మా కార్యకర్తలు కానీ మామూలు కానీ ఎక్కడ భూ కబ్జాలు చేసినా మీకన్నా ముందు నేను ఊరుకోను. నీ చేసిన భూ కబ్జాలను తీస్తాను. నీవు మిస్యూజ్ చేసినటువంటి ఫండ్స్ ఉన్నాయి, CDF ఫండ్స్ అంతా తీస్తా, నా లెక్కలేదో చూపిస్తా. నువ్వు చేసిన అక్రమంగా మసులుకో అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. ఇవన్నీ కూడా నేను చెప్తున్న కట్టుకథలు కావు. ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్. ఇవాళ వచ్చి ఏదో మాట్లాడు, మరి నీ గవర్నమెంట్నే కదా వచ్చింది, నువ్వే కదా ఇప్పించింది. మరి ఆ రోజు ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? ఇవాళ వంశకృష్ణ అక్రమ మైనింగ్ చేస్తున్నాడు చూపి. అక్రమం చేసి నీవు 100 కోట్లు 1000 కోట్లకు పడగలెత్తి వాళ్ళ కళ్ళు కనబడకుండా అహంకారం అధికార బలంతో గతంలో అందరి మీద దౌర్జన్యాలు చేసినటువంటి చరిత్ర నీది, నాది కాదు. నేను ఒక డాక్టర్ను.
నేను ప్రాణాలు పోసేవాడిని కానీ ప్రాణాలు తీసేవాడిని కాను. ఇవాళ ఎవరిని అడిగినా చెప్తారు అచ్చంపేట నియోజకవర్గంలో ఏ రకంగా పనిచేస్తున్నా ప్రజలు చెప్తారు. నీ అమ్మడి ఉన్న భజన పనులు ఉన్నారు కదా, ఆ భజన పనులు నమ్ముకున్నాం అనుకో మొన్న పట్టిన గతే మళ్ళీ ముందుకు కూడా పడతాయి. అప్పుడు రాజకీయాలు హుందాతనంగా చేయాలి, మానవత విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి తప్ప అధికార బలం ఉంది, అంగబలం ఉంది, అర్థబలం ఉంది అని చేస్తే అధోగతి పాలవుతారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. కాబట్టి రాబోయే కాలంలో ఇటువంటి చౌకబారు విమర్శలు చేస్తే చట్టం తన పని తను చేసుకొని పోతుంది. నీవు ఆక్యుపై చేసినటువంటి భూములు ఏవైతే అవన్నీ కూడా బయటికి తీస్తాం. నీవు తవ్విన గుళ్ళు ఎక్కడెక్కడ ఉంటాయి, నేను మొన్నటి వరకు దీని మీద దృష్టి పెట్టలే. కక్ష సాధింపు చర్య అనేది ఉండకూడదు అని నేను మంచి ఉద్దేశంతో మానవత విలువలతో రాజకీయాలు చేస్తూ ఉంటే ఇలా ఏదేదో మాట్లాడుతున్నావు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడే స్టేజ్ వచ్చిందని నీకు అంత స్థాయి ఉందా? ఆయన 24 గంటలు కష్టపడతా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో తప్పకుండా బీద ప్రజలకు న్యాయం జరగాలి. నీళ్లు, నిధులు, నియామకాలకు గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఈ ప్రభుత్వంలో ఈ మామినార్ జిల్లాలో ఎవరు కూడా వలసపోవడానికి వీలు లేదు. ఈ ప్రాంతంలో ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని ఆలోచనతో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆయనకేం తెలియదు, ఆయన ఎక్కడో ఉంటాడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకో. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పకుండా తగిన శాంతి కలుగుతుంది. ఇదే కాకుండా పోయినసారి ఫోన్ ట్యాపింగ్ చేయించినావు. నా ఫోన్ ట్యాపింగ్ చేసిన దుర్మార్గులు నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టావు. ఆ రకంగా మేము వ్యవహరిస్తే ఒక్క పూట కూడా అచ్చంపేట నువ్వు తిరగలేవు. మేము ఒక మానవతా విలువలతోటి ఒక మంచిగా రాజకీయం చేయాలని మేము అనుకుంటుంటే నీవు ఎన్ని వాడాలో అన్ని వాడినావు. నా ఫోన్ ట్యాపింగ్ చేయించినావు. నేను చెప్పడం కాదు, అధికారులు చెప్పారు. బా కేసు కూడా దాన్ని కూడా తీస్తాం. నువ్వు ఏమేమి చేసిన తప్పులన్నీ తీస్తాం. తప్పకుండా నువ్వు ఎక్కడ పోవాలో అక్కడికి వెళ్ళేటట్టు చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా నా హితం ఏమిటంటే ఒక రాజకీయంగా నిజంగా నువ్వు రాజకీయాలు చేయాలనుకుంటే ఉందాతనంగా చేయి. అంతేగాని కులాన్ని అడ్డం పెట్టుకుని ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాని చెప్పడం సిగ్గనిపించాలి నీకు. ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే చేసినోడు ఎస్సీ ఎస్టీ కేసులో పురుగొలుపుతావా? అంతమంది ముందు కులం పేరు పెట్టి తిట్టిండా మా నాయకుడు? చూపి ఎవిడెన్స్. ఇదేనా నీ రాజకీయం? ఇదేనా నీ పద్ధతి? ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని హితం వలుకుతూ రాబోయే కాలంలో నీ చిట్టం మొత్తం తీస్తా. త్వరలోనే నీవు చేసిన పాపాలు, నువ్వు చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు, పాపాలు, లూటీలు, అచ్చంపేటను లూటీ చేసినావు. అచ్చంపేటలో దోసుకున్నావు. నువ్వు అచ్చంపేటకు నువ్వు చేసింది ఏమీ లేదు. అచ్చంపేట పూర్తి స్థాయిలో దోసుకొని పారిపోవాలని సూచనవు, పారిపోయినావు. మళ్ళీ కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా ఒక మనిషిలాగా మెచ్చుకోవాలని హితవు పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.